హరే కృష్ణ. ఈరోజు మనము ఏకాదశులు దానిలో భాగంగా మనము ఈరోజు కామద ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. హరే కృష్ణ. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము కామద ఏకాదశి గురించి తెలుసుకుంటున్నాము. కామద అంటేనే కోరికలను తీర్చు ఏకాదశి అని అర్థము. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కోరికలను అంటే ఎలాంటి కోరికలు, భౌతిక పరమైన కోరికల, ఆధ్యాత్మికమైన కోరికల అనేది మనము ముందు ఇది అనుకోవాలి. ఎందుకు అంటే ఏకాదశి అంటేనే ఆ రోజంతా కూడా మనము భగవంతుని యొక్క సాంగత్యంలో, ఆయన యొక్క సన్నిహితంతో మెలగడమే ఏకాదశి. అంటే పూర్తిగా ఆ రోజు మనము శ్రవణము, కీర్తనము, స్మరణం చేస్తూ భగవంతుని ప్రీత్యర్థంగా మనము భగవంతునితో ఉంటాము. కాబట్టి ఇలాంటి కామద అన్నప్పుడు మనకు కోరికలు కదా. ఎలాంటి కోరికలు? భౌతికమైనటువంటి కోరికలు కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కోరికలను మనము భగవంతుని వద్ద కోరుకోవాలి. ఎందుకు అంటే ఈ భౌతికమైన కోరికలు అనేవి ఎలాంటివి? శాశ్వతాలు కాదు అవి కదా, పూర్తిగా తాత్కాలికమైనటువంటి విషయాలు. కాబట్టి అలాంటి విషయాలు భగవంతుని వద్ద కోరుకున్నప్పుడు అది ఏమవుతుంది? మనకి ఆ కోరిక నెరవేరిపోతుంది, మళ్ళీ మన మదిలో ఇంకొక కోరిక పుడుతుంది కదా. కాబట్టి మనము భగవంతుడు కూడా ఏం చెప్పారు మనకు భగవద్గీతలో 4.11లో, ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన్ వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. కాబట్టి ఆ యొక్క మీరు ఏ విధంగా నన్ను శరణాగతి పొంది మీరు కోరుకుంటారో అదే విధంగా నేను అనుగ్రహిస్తాను. అంటే అందరికీ నేను ఆ అనుగ్రహం అనేది ఇస్తాను మీరు కోరుకున్న విధంగా అని భగవంతుడు చెప్పారు. అంటే భగవంతుడే మనకి ఆ విధంగా తెలియచేస్తున్నప్పుడు మనము భౌతికమైనవి కాకుండా ఆధ్యాత్మికమైన ఆ కోరికలను కోరుకోవడం. ఏమి? నిత్యము నీకు సేవ చేస్తూ శరణాగతి పొంది నీ వద్దకు చేరుకోవాలి భగవంతుడా అంటూ మనం కోరుకున్నప్పుడు అది భగవంతుడికి ప్రియకరమైన విషయంగా ఉంటది కదా. అలాగ కోరుకున్నప్పుడు భగవంతుడు చెప్పినట్లు భక్తుని యొక్క తన హృదయంలో ఉండే ఆ కోరికను ఆటోమేటిక్గానే ఆయన దానిని నెరవేర్చడానికి అనుగ్రహం ఇస్తాడు. కాబట్టి మనం కోరుకునేదే భౌతికమైన కాకుండా ఆధ్యాత్మికంగా కోరుకోవడం అనేది చేయాలి. మరి ఈ కామద ఏకాదశి అనేది చైత్ర మాసంలో వచ్చేటువంటి ఏకాదశి, ఈ కామద ఏకాదశి. ఈ ఏకాదశిని యథావిధిగా అన్ని ఏకాదశుల గురించి శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుకు తెలియచేస్తున్న విధంగానే ఈ యొక్క ఏకాదశి గురించి కూడా యుధిష్ఠిర మహారాజు అడిగినప్పుడు తెలియచేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క ఏకాదశి, కామద ఏకాదశిని పాటించడము ఎంతటి విశేషమైనది అని తెలియచేస్తూ, సాధారణంగా మనము ఏకాదశులు పాటించాలి అని అంటారు కదా, ఏకాదశుల్ని పాటిస్తాము. ఎందుకు ఏకాదశిని మనం పాటించాలి? ఎన్నో కోట్ల మంది జనాలు ఉన్నారు కదా, అందరూ అలాగే ఏకాదశుల్ని పాటిస్తున్నారా? లేదు. కొంతమంది తెలిసిన వాళ్ళు, భగవంతుని యొక్క ఆ యొక్క పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు, ఆ భగవంతుని నిత్యము భక్తి యోగంలో ఉంటూ
ఆయన గురించి అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే గ్రహించగలిగినటువంటిదే ఈ యొక్క ఏకాదశిని పాటించే విషయాలు. అందరూ పాటించరే లోకంలో. ఎవరైతే భగవంతుని యొక్క ప్రీత్యర్థము కర్మలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళే ఏకాదశుల్ని విశ్వాసంతో నమ్మకం ఉంచి చేస్తారు. మరి ఎలాగా? ఒక ఉదాహరణలు తీసుకుందాం. అగ్ని ఉందనుకోండి. అగ్ని ఎలాగా? ఎండు కట్టెలను కాల్చి బూడిద చేసేస్తది కదా! అంటే దాని యొక్క తత్వము అలాగా కాల్చివేయడము. అలాగే ఈ ఏకాదశిని మనం పాటించినప్పుడు మన హృదయంలో కూడా దానవ గుణాలు ఎన్నో ఉంటాయి. ఎందుకు? మనము జీవనం గడిపేదే సత్వగుణంలో కన్నా ఎక్కువగా రజో, తమో గుణాలతోనే ఉంటున్నాం. కాబట్టి మన గుణం అనేది ఎక్కువగా దానవ గుణంతో కూడా మనము ప్రవర్తించవచ్చు. అలాగా ఎలాగైతే అగ్ని ఆ ఎండు కట్టెలను కాల్చివేసి బూడిద చేస్తదో, ఆ విధంగా మన హృదయంలో ఉండేటువంటి ఆ దానవ గుణాన్ని కూడా పూర్తిగా అది వినాశనం చేయగలిగినటువంటి శక్తి ఆ యొక్క ఏకాదశి పాటించడం వలన జరుగుతది. అగ్ని చూడండి. చిన్న పిల్లవాడు చేయి పట్టుకున్న అగ్ని కాల్చేస్తది. అదే విధంగా బాగా బుద్ధి జ్ఞానం తెలిసిన పెద్ద వయసు కలిగిన వాళ్ళు తెలుసో తెలియకో అగ్నికి తగిలిందనుకోండి కాలుస్తది. అగ్నికి ఏమైనా వీళ్ళు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అని లేదు. అంటే దాని యొక్క గుణమేమిటి? స్వచ్ఛం. అంటే పరిపూర్ణమైన స్వచ్ఛతనివ్వడానికే అది ప్రయత్నిస్తది. అదే విధంగా ఏకాదశులను పాటించడం వల్ల మనకి మన హృదయము స్వచ్ఛత అనేది, పరిశుద్ధత అనేది ఏర్పడుతుంది. ఇక అద్దం మీద డస్ట్ పడి ఉన్నదనుకోండి, దానిని ఒక వస్త్రంతో తుడిచినప్పుడు ఏమవుతుంది? చక్కగా మన ప్రతిబింబము దాంట్లో తెలుస్తది. అదే విధంగా ఎలాగా మలినం పోవడం వల్లనే అద్దము తిరిగి మన ప్రతిబింబం కనిపిస్తుంది. అదే విధంగా ఈ యొక్క ఏకాదశిని మనము పాటించినప్పుడు ఏమవుతుంది? మన హృదయంలో ఎన్నో జన్మలుగా చేరుకున్నటువంటి ఆ అశుద్ధమైనటువంటి మలినము, అంటే ఆ యొక్క కర్మల వలన ఆ విధంగా ఆ యొక్క మలినం చేరి మనము ఎంతో దుఃఖ సాగరంలో కష్టాలతో సుడిగుండాల్లో మనము కొట్టుకుపోయి దుఃఖ సాగరంలో ఉంటూ జీవితాన్ని గడుపుతున్నాం కదా! అలాంటి ఆ యొక్క విషయాల నుంచి మనల్ని దూరం చేస్తది. విముక్తి చేస్తది. ఎలాగా అద్దం మీద ఆ ధూళి వెళ్ళిన వెంటనే మన ప్రతిబింబం తెలుస్తదో, అదే విధంగా ఏకాదశులను పాటించడం వల్ల మన హృదయంలో ఉండే ఆ మలినం తొలగిపోయి మనము విముక్తులవుతాము. అంటే ఎప్పుడైతే ఆత్మ శుద్ధతను కలుగుతదో భగవంతుని వద్దకు చేరుకోవడానికి అది సుగమమైన మార్గంగా అనిపిస్తది. ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు. సూర్యుడున్నాడనుకోండి. సూర్యుడిని ఒక్కొక్కసారి మేఘాలు వచ్చి కప్పివేస్తాయి. అలాగ మేఘాలు కప్పివేసినప్పుడు గాలి వీచినప్పుడు ఏమవుతది? మేఘాలంతా తొలగిపోయి సూర్యుని యొక్క కాంతి ప్రకాశవంతంగా మనందరికీ కూడా వెలుగును చూస్తాము. అంటే అంధకారం నుంచి ఆ జ్ఞా జ్యోతిని మనము ప్రకాశవంతమైన జ్యోతిని చూడగలుగుతున్నాం. అదే విధంగా ఈ యొక్క ఏకాదశులను పాటించడం వలన మనలో ఉండేటువంటి అంధకారం అనే అవిద్య, అంటే అజ్ఞానం, ఎంతటి చదువుకున్న వాళ్ళైనా కానీ అలాంటి అజ్ఞానంతో ప్రవర్తించే వాళ్ళే చాలా ఎక్కువగా ఇదవుతారు. అంటే వాళ్ళు దీనిని ఒప్పుకోరు. ఏ విషయమైనా కానీ నేను చెప్పినదే కరెక్టు, నేను, నాది, నేను అని ఆ భావనతోనే ఉంటారు. ఎందుకు అంటే మనకు కొంత జ్ఞానం ఉంది, పరిజ్ఞానం తెలుసుకున్నాము అనే ఆ యొక్క అహంకార భావన. కాబట్టి అలాంటి భావనతో ఉండి మన అజ్ఞానంగా ఉంటే కూడా వాటినంతటిని తొలగించి ఎందుకు ఆ రోజంతా కూడా మనము భగవంతుని నామస్మరణలో ఉంటాము. భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటాము. భగవంతుణ్ణి శ్రవణం చేస్తాము. భగవంతుని యొక్క విషయాలు. కాబట్టి మన హృదయాల్లో అంధకారంగా ఉండే అజ్ఞానం తొలగిపోయి
తేజోవంతులుగా అవుతాము. మన హృదయంలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ కూడా మనల్ని ఆ ఉత్తేజం చేసే విధంగా చేస్తూ ఉంటే కూడా ఈ అజ్ఞానము, మాయ, భ్రమ వీటి వలన మనము తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టే మనము చక్కగా ఆ యొక్క ఏకాదశిని పాటించడం వల్ల మనము ఆ జ్ఞానం నుంచి బయటపడడానికి కూడా మనకి ఒక చక్కని మార్గనిర్దేశం అనమాట. కాబట్టి ఏకాదశులను పాటించాలి. ఏకాదశులు పాటించడం అనేది కూడా అందరూ చేయలేరు. కానీ తెలిసి చేయకుండా ఉండడం అనేది కూడా మన అపరాధం కిందకే వస్తుంది. మనకు తెలుసు ఇంత మంచి విషయాలు ఉన్నాయి ఏకాదశిని పాటించడం వలన అన్నప్పుడు తప్పకుండా పాటించాలి. మరి ఈ యొక్క కామద ఏకాదశి గురించి యుధిష్ఠిర మహారాజు కృష్ణ భగవాన్ని అడగడము, కృష్ణ భగవానుడు ఆ యొక్క వివరణ తెలియజేస్తున్నారు. ఏమిటి ఈ యొక్క కథ అన్నప్పుడు, రత్నపుర అనే ఒక నాగ దేవతలు ఉండేటువంటి లోకం అన్నమాట. ఆ లోకంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు పుండరీక. అది ఆ రాజ్యాన్ని ఆయన ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ధన సంపదలతో, బంగారము అలాగా అన్ని దీంతో సుశోభితమై ఉన్నది ఆ రాజ్యము. అంటే మీ రత్నాలు, బంగారంతో కూడా చక్కగా మనులు వాటితో అంతా కూడా పొదగబడి అంత బాగా ఆ యొక్క రాజ్యంలో ఎలాంటి కొరతలు లేకుండా ఆ విధంగా ఉన్నారనమాట. అలాగా ఉన్నప్పుడు అక్కడ అలాగ రాజ్యము అన్నప్పుడే ఏ లోకాల్లో కూడా నాగలోకం కానీ, ఇంద్రలోకం కానీ ఇలాంటి లోకాలలో ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంతో ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. ఎలాంటివి? ఈ నర్తకి మనులు నాట్యం చేస్తూ ఉంటారు, గంధర్వులు గానం చేస్తూ ఉంటారు, రాజును స్తుతిస్తూ ఉంటారు. ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. అదే విధంగా ఈ పుండరీక రాజు కూడా ఒకసారి తన సభలో ఒక ఉత్సవాన్ని ఏర్పాటు చేశారనమాట. అది చాలా నందనోత్సవంగా అక్కడ సుశోభితంగా అంత సుందర అద్భుతమైన ప్రదేశంగా ఉన్నది వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రదేశము. అక్కడ ఆ సభలో అందరూ గుమికూడి ఉన్నారు. అక్కడ లలిత్ అనే ఒక గంధర్వుడు గానం చేస్తాడనమాట. ఆ లలిత్ యొక్క పత్ని పేరు లలిత. ఆమె నర్తకి, అంటే భర్త గానం చేస్తూ ఉంటే ఈమె నర్తకిగా నాట్యం చేస్తూ ఆ యొక్క కొలువులో వాళ్ళు ఉన్నారు, ఆ రాజు యొక్క కొలువులో. అలాగ ఉన్నప్పుడు రాజు ఆ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు కదా. ఆ ఉత్సవంలో ఇద్దరు పాల్గొన్నారు, లలిత, లలిత్. ఆయన గంధర్వుడు, ఈమె నర్తకి. అలాగ పాల్గొన్నప్పుడు అప్పుడు మహారాజ్ చెప్పారు, ఒక గానం చెయ్యి అని. ఎప్పుడు కూడా అక్కడంతా గానము అలాగంటే ఆ యొక్క రాజుని స్తుతిస్తూ గానాన్ని చేస్తారనమాట. ఎందుకంటే రాజు ప్రజల్ని సంతోషంగా ఉంచారు, వీళ్ళు ఆనందంతో ఉన్నారు కాబట్టి రాజు వలన కదా అవన్నీ. అందుకని రాజుని వాళ్ళు స్తుతిస్తూ గానంని చేస్తారు. అలాగా ఆ లలిత్ అనే గంధర్వుడు గానం చేస్తూ ఉండగా ఆయన స్మృతిలో లలిత, ఆమె భార్య అయినటువంటి ఆమె గుర్తుకొచ్చిందనమాట. వెంటనే ఏం చేశాడు, ఆ గానము స్వరం అదే గానం చేస్తూ ఆ యొక్క ఆ భార్యను గుర్తు తెచ్చుకుంటూ గానం చేసేసరికి ఆ యొక్క స్వరం మారిపోతుంది కదా. ఆ యొక్క ఇవి చరణం కూడా అవన్నీ కూడా మారిపోతాయి. ఆ విధంగా వేరే వేరే అర్థంతో ఆయన అలాగా గానం చేస్తూ ఉండేసరికి దీనిని మొదట గ్రహించింది అక్కడ ఉన్నటువంటి నాగలోక దేవతలు. వెంటనే వాళ్ళు, రాజు తన్మయత్వంతో ఉన్నారు అది వింటూ ఆనందంలో, కానీ ఆయన అది గ్రహించడం లేదు. వెంటనే అందులో ఒక దేవత ఆ రాజుకు తెలియచేయడం జరిగింది. అంటే రాజు అంటే పురుష ఇది కదా, స్త్రీ గురించి చెప్పిన విధంగా ఆయన గానం చేస్తున్నారు. వెంటనే రాజు స్పృహలోకి వచ్చి ఆ యొక్క లలిత్ ఆయన పాడే ఆ యొక్క గానాన్ని ఆపు చేయించి, ఈ విధంగా భార్యను తలుచుకుంటూ నువ్వు ఈ యొక్క నా గురించి స్తుతించేస్తున్నావా అంటూ ఆ లలిత్కి శాపం ఇవ్వడం జరిగిందనమాట. ఏం శాపం ఇచ్చారు రాజు? ఏమి, ఒక నరరూప రాక్షసునిగా నీవు
రూపాన్ని పొందు అనేసి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ యొక్క లలితు వికృతమైన రూపంలో, పొడవైన చేతులతో, భయంకరమైన రూపంతో ఆ నరరూప రాక్షసునిలాగా ప్రత్యక్షం అయ్యాడనమాట. దాన్ని చూసేసరికి ఆ సభలో అందరూ హాహాకారాలు చేస్తున్నారు. ఆ నరరూప రాక్షసుడు కూడా భయం చెంది దుఃఖితుడై అలాగే రోదిస్తూ ఆర్తనాదం చేస్తూ పారిపోయి అలాగే అడవిలోకి వెళ్ళిపోయాడనమాట. ఎప్పుడైతే ఈ అనుకోని సంఘటన జరిగిందో లలిత ఆమె కూడా అలాగే ఆశ్చర్యానికి లోనయింది. వెంటనే ఆమె దుఃఖంతో రోదిస్తూ అతని వెనకంబడే అలాగే అడవిలోకి పరిగెట్టిందనమాట. ఈ యొక్క నరరూప రాక్షసుడుగా ఉన్నటువంటి ఆ లలితు అలాగే కోపంతో రౌద్రంతో అరుస్తూ అలాగే అడవిలో పరిగెడుతూ వెళ్ళిపోతున్నాడు. ఈమె కూడా వెనక పరిగెడుతుంది. కానీ ఆయనకి స్మృతి లేదు కదా, వేరే రూపాన్ని పొందాడు కాబట్టి వెనక వస్తున్నది భార్య అన్న కూడా జ్ఞాపకం లేదు. అలాగే అరుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అతన్ని స్త్రీ కదా ఈమె, అతన్ని అంత త్వరితగతిన వెళ్ళి ఆమె పట్టుకోలేకపోయింది. అలాగే ఇంకా దూరం ఎక్కువైపోయేసరికి అతడు వెళ్ళిపోయాడు. అతన్ని వెతుకుతూ ఆమె కూడా పరిగెడుతూ అరుస్తూ రోదిస్తూ పరిగెడుతూ ఉంది ఆ యొక్క అడవిలో. అలాగ చేసేసరికి ఆమె చాలా సేపు అలాగే పరిగెట్టి పరిగెట్టి చాలా అలసటకు గురి అయ్యి దాహం కూడా వేసింది ఆమెకి. ఇక ఎక్కడైనా దాహం తీరడానికి జలం ఉందేమో అని, ఏదైనా సరస్సు ఉందేమో అని అలాగే వెతుకుతూ ఉంది. కానీ ఆమె ఏడవడం మాత్రం వదిలిపెట్టలేదు. అలాగే రోదిస్తూ ఉంది పాపం. అలాగ వెతుకుతూ వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఒక ఆశ్రమం కనిపించిందనమాట. అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ఋషి ఉన్నారు. ఆయన పేరు శృంగి. శృంగి ఋషి అక్కడ ఉన్నారు. ఒక స్త్రీ ఆర్తనాదంతో దగ్గరకు వచ్చేసరికి ఆయన శాంతింపజేశారనమాట. తర్వాత ఆమె చాలా భక్తితో ఆయనకు నమస్కరించి ఈ విధంగా తన కథనంతా కూడా వివరించేసరికి అప్పుడు శృంగి, నువ్వు ఎలాంటి దుఃఖాన్ని పొందవద్దు. ఇప్పుడు ఇప్పుడు చైత్ర మాసం కదా, ఈ మాసంలో రాబోయే ఏకాదశి కామద ఏకాదశి. కామద అంటేనే మనం ఏమి కోరికలు కోరుకుంటే అది నెరవేరుస్తాడు భగవంతుడు. కాబట్టి నీవు ఇక్కడ ఈమె మంచి విషయం కోసం కోరికను కోరుకుంటుంది, భౌతిక పరమైనదైతే కూడా. ఎందుకంటే భర్తను తిరిగి యథాస్థానానికి తీసుకురావాలి కాబట్టి నీవు ఆ యొక్క కామద ఏకాదశి రోజున చక్కగా స్నానం అంతా చేసి భగవంతునికి పువ్వులతో పండ్లతో ధూప దీప నైవేద్యాలతో భగవంతుని ప్రీత్యర్థంగా ప్రసాదాన్ని చేసి ఆయనకు నివేదించి ఆ రోజంతా కూడా ఏకాదశిని అనుసరించి మరుసటి రోజు ఆ ద్వాదశి గడియలలో పారణం చేసి నువ్వు పొందినటువంటి ఆ యొక్క ఫలాన్ని నీవు నీ భర్తకు అర్పించు. అంటే నువ్వు కోరుకో, నీ భర్త నీతో మళ్ళీ రావాలి, యథాస్థితిలో రావాలి అని కోరుకో. ఈ విధంగా చేసావంటే నీ భర్త నీకు తప్పకుండా నీవు పొందగలుగుతావు అని ఆ శృంగి ఋషి చెప్పడం జరిగింది. ఆమె యథావిధిగా తన గృహానికి చేరుకుని ఆ యొక్క కామద ఏకాదశి గురించి ఎదురు చూసి ఆ రోజు వచ్చిన రోజున శృంగి ఋషి ఎలాగ తెలియచేశారో అదే విధంగా పూర్తిగా ఆ యొక్క ఏకాదశిని పూర్తిగా రోజంతా కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి భగవంతుణ్ణి కీర్తన తర్వాత స్మరిస్తూ శ్రవణం చేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఆ రోజంతా భగవంతుని చేరువుగా ఉండడానికి ప్రయత్నించి ఆ ద్వాదశి రోజున ఆ పారణం సమయంలో తన భర్త తనకు తిరిగి రావాలి, తాను ఏ విధంగా గంధర్వునిలాగా ఉన్నాడో అదే విధంగా తను పొందాలి అంటూ కోరుకొని ఆ పారణ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టడం జరిగిందనమాట. ఆ విధంగా అయ్యేసరికి చక్కగా భగవంతుని ప్రేమను పొందింది కదా, ప్రియంగా భగవంతుడు కూడా ఆ కోరికను తదాస్తు అని నెరవేర్చారు. తర్వాత
తన భర్త యథాస్థితిగా రావడము, ఇద్దరు కలిసి ఆనందంగా జీవించడము జరిగింది. అంటే ఇది కామద ఏకాదశి అంటే మనకి చెప్పిన విధంగా కోరికలు, ఏ కోరికలు అని ఇది. కానీ మనకు ఆ యొక్క కోరికలను కూడా మన కోసం కాకుండా భగవంతుని ప్రీత్యర్థమై ఆయన ఇష్టపడే విధంగా మనం కోరుకున్నప్పుడు మనకి అన్ని ప్రయోజనాలు మనము పొందుతాము. ఆ విధంగా ఈ ఈ యొక్క భౌతిక విషయాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మిక రూపంలో మనము భగవంతుని చేరుకోవడానికి కావలసిన ఆ యొక్క ప్రీతికరమైనటువంటి విషయాలను మనము ఒక జ్ఞానాన్ని, మంచిగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, ఆ జ్ఞానాన్ని నేను పొంది అందరికి నేను ఆ యొక్క జ్ఞానం పంచుతాను, అది మంచి విషయం కదా. అదే విధంగా ఆరోగ్యం, మనకి ఆరోగ్యం బాగా ఉంటే చాలు, అన్నీ మనకి చేకూరినట్టే. అలాగ ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుని ఇంకా కొన్ని రోజులు మనము భగవంతుణ్ణి ప్రార్థించడానికి, ఆరాధించడానికి మనకి ఆ భాగ్యం కలుగుతుంది. ఆ విధంగా ఇక భక్తి, భక్తి అనే విషయం ముఖ్యమైనది. ఆ భక్తిని చేస్తూనే మనము శరణాగతి పొందుతాము. శరణాగతి పొందిన తర్వాతనే మనకి భగవంతుని యొక్క ధామం చేరుకునే స్థానము మనకి లభిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము భగవంతుని కోరుకున్నప్పుడు ఇంకా మిగతా ఏవి భౌతికపరమైన విషయాలు అవి అనుకోకుండానే మనకి అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఓకే, హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.